హాయ్ గైస్, మా ఛానల్ సెంటెన్స్ చాలా సిటీకి తిరిగి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్, నా పేరు అనుజ్. మీరు చూస్తున్నది సిరీస్ 21 పాస్ ఫర్ షూర్ వీడియోలు. అంటే నిస్మ్ సిరీస్ 21 యొక్క పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ కోసం మేము వీడియోలు తయారు చేస్తున్నాము. ఇప్పటికే మనం చాప్టర్ 1 కవర్ చేశాము, అది ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇన్వెస్ట్మెంట్ చాప్టర్లో మనం హోటల్స్, ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ స్పెక్యులేషన్ మరియు వివిధ రకాల వేదికలను చూశాము. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏమిటి, అది ఏమిటి, మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, ఈక్విటీ, డెట్, కమోడిటీస్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ మనం చూశాము. ఈరోజు మనం చాప్టర్ నంబర్ 2 గురించి చర్చించబోతున్నాము, అది సెక్యూరిటీస్ మార్కెట్. ఈ చాప్టర్లో మనం సెక్యూరిటీ మార్కెట్ అంటే ఏమిటి, వాటి నిర్వచనాన్ని అర్థం చేసుకుంటాము. అది ఎలా పనిచేస్తుంది, ప్రైమరీ మరియు సెకండరీ సెక్యూరిటీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్, సెక్యూరిటీ మరియు సెకండరీ మార్కెట్ అంటే ఏమిటి, అవి ఏవి, మార్కెట్ పార్టిసిపెంట్స్ మరియు వారి కార్యకలాపాలు, మార్కెట్లో ఉన్న వివిధ పార్టిసిపెంట్స్ ఎవరు. అయితే ఈ చాప్టర్ 2ని మనం ఈరోజు కవర్ చేయబోతున్నాము. దీనికి ముందు నేను మీకు చెప్పాలి, మీరు డిపిఎంఎస్ బిజినెస్లో ఉన్నా లేదా మ్యూచువల్ ఫండ్ బిజినెస్లో ఉన్నా, మీరు బ్యాంకర్, ఆర్ఏ లేదా ఎవరైనా, మీరు ఫైనాన్స్ విద్యార్థి అయినా, ఈ రోజు కాదు కానీ రేపు అయినా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కారణంగా డిపిఎంఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సిందే. అందుకే మేము ఈ వీడియోను చాలా సింపుల్ టర్మ్స్లో తయారు చేస్తున్నాము. ఇది డిపిఎంఎస్ గురించి. కాబట్టి దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. మేము మా వీడియోలో నిస్మ్ సిరీస్ 5 మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ను కూడా పూర్తిగా కవర్ చేశాము. కాబట్టి మీరు సిరీస్ 5 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్కు సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి SM5 వీడియోలను కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ప్రారంభిద్దాం. ఇప్పుడు చాప్టర్ నంబర్ 2, సెక్యూరిటీస్ మార్కెట్కు పరిచయం. మరి సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏమిటి, లేదా దాన్ని మనం సెక్యూరిటీస్ మార్కెట్ అని ఎందుకు పిలుస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. సెక్యూరిటీస్ మార్కెట్ అనేది ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహాన్ని సమర్థవంతంగా జరిపేందుకు అవసరమైన సంస్థాగత నిర్మాణాన్ని అందిస్తుంది. అంటే సెక్యూరిటీస్ మార్కెట్ మనకు ఆ వాతావరణాన్ని, ఆ నిర్మాణాన్ని, లేదా చెప్పాలంటే ఆ ప్లాట్ఫారాన్ని అందిస్తుంది. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహం చాలా సమర్థవంతంగా జరుగుతుంది. మీరు ఒక గృహస్థులు అయితే, మీ వద్ద కొంత పొదుపు ఉంటే, కంపెనీలు ఆ డబ్బును సెక్యూరిటీస్ మార్కెట్ ద్వారా, ఈక్విటీ ద్వారా, డెట్ ద్వారా సమీకరిస్తాయి. వాళ్లకు తమ వ్యాపారం నడిపించడానికి అవసరమైన డబ్బును వారు మార్కెట్ నుండి సమీకరిస్తారు. అలాగే మీ పొదుపును మీరు ఆ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకే ఈ డబ్బు ప్రవాహం, ఈ క్యాపిటల్ ప్రవాహం, ఈ సెక్యూరిటీల ప్రవాహాన్ని మనం సెక్యూరిటీస్ మార్కెట్ అంటాం. ఈ ప్రవాహం సెక్యూరిటీస్ మార్కెట్ ద్వారా జరుగుతుంది. ఇది ఒక సంస్థగా పనిచేస్తుంది. సెక్యూరిటీస్ మార్కెట్ అనే సంస్థ మనకు క్యాపిటల్ ప్రవాహాన్ని అందిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ బాగా నడవడానికి డబ్బు అవసరమైన వారికి అది అందాలి. అలాగే ఎవరు డబ్బును పెట్టుబడి చేయాలనుకుంటున్నారో వారు కూడా పెట్టుబడి చేయగలగాలి. కానీ ఇది చాలా నియంత్రితమైన విధానంలో జరుగుతుంది. ఇవి సెక్యూరిటీస్ మార్కెట్ గురించి. ఇప్పుడు మనం సెక్యూరిటీ అంటే ఏమిటి, ఏ పదాన్ని మనం సెక్యూరిటీగా పరిగణిస్తామో, అలాగే మనం సెక్యూరిటీగా పరిగణించే వాటిలో ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఈ పట్టిక ద్వారా మనం అర్థం చేసుకుందాం. సెక్యూరిటీస్ అనే పదాన్ని 1956 సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్లోని సెక్షన్ 2లో నిర్వచించారు. షేర్లు, స్క్రిప్ట్స్, స్టాక్స్, బాండ్లు, డిబెంచర్ స్టాక్స్, ప్రభుత్వ సెక్యూరిటీస్ మరియు ఇలాంటి స్వభావం కలిగినవి. అలాగే ఏదైనా ఇన్కార్పొరేటెడ్ కంపెనీ లేదా పూల్ ఇన్వెస్ట్మెంట్ వాహనాన్ని మనం సెక్యూరిటీగా పరిగణిస్తాము. డెరివేటివ్స్ను కూడా సెక్యూరిటీస్గా పరిగణిస్తారు. ఏదైనా కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్టర్లకు జారీ చేసే యూనిట్లు లేదా ఇతర ఇన్స్ట్రుమెంట్లను కూడా, ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ వంటి కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లోని యూనిట్లను కూడా మనం సెక్యూరిటీలుగా పరిగణిస్తాము. సెక్యూరిటీ రిసిప్ట్స్ అనేవి సెక్షన్ 2లోని క్లాస్ 00 ప్రకారం సెక్యూరిటైజేషన్ మరియు ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ చట్టంలో నిర్వచించబడ్డాయి. అలాగే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద ఇన్వెస్టర్లకు జారీ చేసే యూనిట్లు లేదా ఇతర ఇన్స్ట్రుమెంట్లు, అలాగే పూల్ ఇన్వెస్ట్మెంట్ వాహనాల ద్వారా జారీ చేసే యూనిట్లు లేదా ఇతర ఇన్స్ట్రుమెంట్లను కూడా ఇందులో చేర్చారు. ఎటువంటి సర్టిఫికేట్ లేదా ఇన్స్ట్రుమెంట్ను ఇష్యూవర్ అయిన ప్రత్యేక సంస్థ ద్వారా ఇన్వెస్టర్కు జారీ చేసినా, ఆ సంస్థ వద్ద ఉన్న లేదా పొందిన డెట్ మరియు రిసీవబుల్స్, వాటిలో మోర్గేజ్ డెట్ కూడా ఉంటుంది. అలాగే ఆ సంస్థకు అసైన్ చేసిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ మరియు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీస్గా ప్రకటించిన ఇతర ఇన్స్ట్రుమెంట్లు, అలాగే సెక్యూరిటీలపై హక్కులు మరియు ఆసక్తులు కూడా ఇందులోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ డెఫినిషన్లు అన్నీ ఈ పదం కిందకి వస్తాయి. సెక్యూరిటీ అంటే మీరు ట్రేడ్ చేయగలిగే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. డెట్ను కూడా సెక్యూరిటీగా పరిగణిస్తారు. ఇది రెండు పార్టీల మధ్య డబ్బు మార్పిడి నిబంధనలను సూచిస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీస్ ఎవరు ఇష్యూ చేస్తారు? సెక్యూరిటీస్ను కంపెనీ ఇష్యూ చేయవచ్చు, ప్రభుత్వం ఇష్యూ చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్యూ చేయవచ్చు. ఈ అన్ని సంస్థలు సెక్యూరిటీస్ను ఇష్యూ చేయగలవు మరియు వీటిలో ఎవరు పెట్టుబడి పెట్టాలనుకుంటే వారు ఇన్వెస్టర్లు అని పిలువబడతారు. అదే ఇన్వెస్టర్లు ఏదైనా సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇప్పుడు ప్రైమరీ మరియు సెకండరీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ప్రైమరీ మార్కెట్ అనేది కంపెనీ మొదటిసారిగా తనకు అవసరమైన నిధులను సమీకరించడానికి ఐపీఓ తీసుకువచ్చే చోటు. కంపెనీకి నిధుల అవసరం ఉన్నప్పుడు మరియు అది మొదటిసారిగా ఇష్యూ చేస్తున్నప్పుడు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. దీని ద్వారా కంపెనీ మార్కెట్ నుండి డబ్బు సమీకరించడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఐపీఓ ఇష్యూ అనేది మీ ప్రైమరీ మార్కెట్లో భాగం. ఇప్పుడు మనం సెకండరీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సెకండరీ మార్కెట్లో జరిగే ట్రేడింగ్ అనేది ఇప్పటికే ఇష్యూ చేసిన సెక్యూరిటీలోనే జరుగుతుంది. అంటే ఇప్పటికే ఐపీఓ వచ్చిన కంపెనీలు, వాటి సెక్యూరిటీస్ ప్రజలకు ఇప్పటికే ఇష్యూ అయినవి. వాటిలో మీరు కొనుగోలు లేదా అమ్మకాలు చేయాలనుకుంటే ఆ సౌకర్యం కూడా మీకు ఉంటుంది. మీరు కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకి ఎస్బీఐ బ్యాంక్. మీరు ఎస్బీఐ బ్యాంక్ షేర్ను ఈరోజు కొనుగోలు చేసి అమ్మితే దాన్ని సెకండరీ మార్కెట్ ట్రేడ్గా పరిగణిస్తారు. మరియు ఎస్బీఐ బ్యాంక్ ఐపీఓ వచ్చినప్పుడు ఆ సమయంలో దాన్ని ప్రైమరీ ట్రేడ్గా పరిగణించారు. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ ఏమిటి, మరియు కంపెనీ మార్కెట్ నుండి డబ్బు సమీకరించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి. మొదటిగా వస్తుంది పబ్లిక్ ఇష్యూ. సెక్యూరిటీస్ను ప్రజలకు ఇష్యూ చేస్తారు మరియు అర్హత కలిగిన ఎవరైనా ఈ ఇష్యూలో పాల్గొనవచ్చు. ఇది పెట్టుబడిదారుల ప్రాథమిక రిటైల్ ఇష్యూ. మొదటగా ప్రజలకు ఇష్యూ చేయబడేది ఇదే. సెక్యూరిటీస్ను రిటైల్కు ఇష్యూ చేస్తే దాన్ని మనం పబ్లిక్ ఇష్యూ అంటాం. ఎవరైనా అర్హత కలిగిన ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. రెండవది ఐపీఓ అంటే ఇంటీరియర్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓ అనేది షేర్ల యొక్క ఇంటీరియర్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓ అనేది కార్పొరేట్ కామన్ షేర్లను పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లకు మొదటిసారి అమ్మడం. దీనిలో ప్రధాన ఉద్దేశ్యం వ్యాపార అభివృద్ధికి అవసరమైన ఈక్విటీ క్యాపిటల్ను సమీకరించడం. భారతదేశంలో ఏ కంపెనీ అయినా ఐపీఓ ద్వారా డబ్బు సమీకరించవచ్చు. ఆమె తన వ్యాపారం కోసం డబ్బు అవసరం. ఆమె వ్యాపారం కోసం నిధులు కావాలంటే ఆమెలో తనకి దరఖాస్తు చేసుకోవచ్చు మరియు దరఖాస్తు చేయవచ్చు. మరియుకి బదులుగా ఆమె సాధారణ పెట్టుబడిదారులకు షేర్లు ఇస్తుంది. వారు ఇచ్చే డబ్బును ఆమె తన వ్యాపార అభివృద్ధికి వినియోగిస్తుంది. తద్వారా ఆమె వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. మరియు సాధారణ ఈక్విటీ పెట్టుబడిదారులకు కూడా ఇది లాభదాయకమే. ఆ డబ్బును పెట్టుబడి పెట్టి అక్కడ తన రిటర్న్ సంపాదించుకోవచ్చు. ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి తన డబ్బును సంపాదించుకోవచ్చు. అంటే ఒక విధంగా చూస్తే క్యాపిటల్ ప్రవాహం కూడా రెండు వైపులా ఆర్థిక వ్యవస్థలో బాగా జరుగుతోంది. ఎవరికి డబ్బు అవసరమో వాళ్లకు డబ్బు వస్తోంది. ఎవరికి పెట్టుబడి పెట్టాలనిపిస్తే వాళ్లకు ఇక్కడ రాబడి పొందే మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేది కంపెనీ మొదటిసారి తన షేర్లను ఇష్యూ చేసి డబ్బు సేకరించేందుకు చేసే ప్రక్రియ. తద్వారా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే లిస్టెడ్ అయిన కంపెనీ, అంటే ఇప్పటికే షేర్లు ఇష్యూ చేసిన కంపెనీ మరలా షేర్లు ఇష్యూ చేస్తే దాన్ని మనం ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటాం. అంటే ఇప్పటికే ఒక కంపెనీ లిస్టెడ్ అయి ఉంది, దాని షేర్లలో ట్రేడింగ్ జరుగుతోంది. కానీ ఆ కంపెనీకి మార్కెట్ నుంచి ఇంకాస్త డబ్బు అవసరమైతే అది పబ్లిక్ ద్వారా, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్ నుంచి ఇంకాస్త డబ్బు సమీకరించవచ్చు. ఈ ప్రక్రియను మనం ఇలా అంటాం. ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటే ఇప్పటికే లిస్టెడ్ అయిన కంపెనీ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడం. ఇప్పుడు మనం రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. షేర్స్ అనేవి ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు వారి ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ మరియు షేర్స్ నిష్పత్తిలో ఆఫర్ చేయబడతాయి. అంటే మీ ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు వాళ్లకు ఉన్న శాతం మేరకు అదే నిష్పత్తిలో మరిన్ని షేర్స్ ఇవ్వబడతాయి. దీనిని రైట్స్ ఇష్యూ అంటారు. రైట్స్ ఇష్యూలో ఆఫర్ అనేది ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు వారి ప్రస్తుత హోల్డింగ్స్కు ప్రో రేటా నిష్పత్తిలో ఇవ్వాలి. షేర్ హోల్డర్ ఆఫర్ చేసిన షేర్స్ను పూర్తిగా లేదా భాగంగా సబ్స్క్రైబ్ చేయకపోవచ్చు. ఆఫర్లో ఉన్న ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు మీరు మరిన్ని షేర్స్కు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. భాగంగా కూడా చేయవచ్చు, పూర్తిగా కూడా చేయవచ్చు. ప్రో రేటా పద్ధతిలో ఇవి మీకు లభిస్తాయి మరియు మీరు ఇన్వెస్ట్ చేయకూడదనుకుంటే కూడా చేయవచ్చు. మీ ఇష్టం. ఒక ఇన్వెస్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అతను ఇన్వెస్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు లేదా భాగంగా చేయవచ్చు. ఇది రైట్స్ ఇష్యూ గురించి. మరి ప్రైవేట్ ప్లేస్మెంట్ను అర్థం చేసుకుందాం. దేవుడు కొంతమంది వ్యక్తులకు సెక్యూరిటీల జారీ చేసినప్పుడు మరియు అది హక్కున సమస్య లేదా పబ్లిక్ ఇష్యూ కానప్పుడు ఏమి జరుగుతుందో దానిని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ఎప్పుడు కొన్ని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే షేర్లు ఇవ్వబడతాయో దాన్ని ప్లేస్మెంట్ అంటారు. అందుకే దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. అంటే అది రైట్స్ ఇష్యూ కాదు, అలాగే అది పబ్లిక్ ఇష్యూ కూడా కాదు. అది పూర్తిగా ప్రైవేట్గా మాత్రమే చేయబడింది. ఆ షేర్లు కొంతమంది ఇన్వెస్టర్లకే కేటాయించబడ్డాయి. అందుకే దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటారు. తర్వాతి టాపిక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ గురించి. అర్హత కలిగిన సంస్థాగత నియామకం అంటే ఏమిటి? సెబీ చాలా స్పష్టంగా వర్గీకరించింది ఏ సంస్థలు ఇన్స్టిట్యూషన్లు అవుతాయో. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు
ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ఇతర సంస్థలు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు. అవి ఏదైనా లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు మనం బోనస్ షేర్ల గురించి మాట్లాడుకుందాం. బోనస్ షేర్లు అనేవి ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు ఇవ్వబడతాయి. ఎటువంటి ప్రతిఫలం లేకుండా, వాళ్లను అడగకుండా వాళ్లకు షేర్లు కేటాయించబడతాయి. అవును, బోనస్ షేర్ అనేది ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు ఎటువంటి ప్రతిఫలం లేకుండా కేటాయించబడే షేర్. మీ ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు ఇవ్వబడతాయి. బోనస్ షేర్లను ఏ రేషియోలో ఇవ్వాలి అనేది కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, బోనస్ షేర్ల రేషియో 1:1, 1 గంట 1 నిమిషం అయితే దాని అర్థం ఏ ఇన్వెస్టర్ దగ్గర ఒక షేర్ ఉన్నా అతనికి కంపెనీ తరఫున ఇంకో షేర్ ఉచితంగా లభిస్తుంది. అంటే బోనస్ షేర్లలో ఒక ఇన్వెస్టర్ దగ్గర ఎంత షేర్లు ఉన్నా కంపెనీ 1:1, 1 గంట 1 నిమిషం బోనస్ షేర్లు ఇష్యూ చేస్తే ఒక్క షేర్ ఉన్న వారికి ఇంకో షేర్ ఉచితంగా లభిస్తుంది. సరళమైన పదాల్లో చెప్పాలంటే బోనస్ షేర్ల నిర్వచనం ఇదే. ఇప్పుడు ఈసాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగి స్టాక్ ఆప్షన్ పథకం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈసాప్స్ ఇస్తాయి. కొన్ని సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత లేదా మంచి పనితీరు చూపినప్పుడు కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా తమ వ్యాపారంలో చిన్న వాటా కలిగి ఉండేందుకు అనుమతిస్తాయి. ఇప్పుడు డిపాజిటరీ రిసిప్ట్ గురించి మాట్లాడుకుందాం. డిపాజిటరీ రిసిప్ట్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది స్థానిక కంపెనీ షేర్లను సూచిస్తుంది, కానీ దేశం వెలుపల స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేసి ట్రేడ్ చేయబడుతుంది. డ్యాలు విదేశీ కరెన్సీలో, సాధారణంగా డాలర్లలో జారీ చేయబడతాయి. కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి స్థానిక కంపెనీ షేర్లను సూచిస్తాయి, కానీ విదేశీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి. ఉదాహరణకి, మనం భారతదేశంలోని ఐటీ కంపెనీ గురించి మాట్లాడితే, ఉదాహరణకి ఇన్ఫోసిస్ని తీసుకుంటే, ఆ ఇన్ఫోసిస్ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటే, అంటే అది నాస్డాక్లో లిస్ట్ అయి ఉంటే దాన్ని ఇన్ఫోసిస్ డిపాజిటరీ రిసిప్ట్ అంటారు. నాస్డాక్లో ఉన్న డ్యాల్లను అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ ఎడిఆర్ అంటారు. ఇవి యుఎస్లోని స్టాక్ ఎక్స్చేంజ్లలో, ఉదాహరణకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి. అలాగే డ్యాల్ను యుఎస్ వెలుపల స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయి ఉంటే, ఉదాహరణకి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో, వాటిని గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్లు జీడిఆర్స్ అంటారు. అవి యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటే, ఉదాహరణకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటే వాటిని డిపాజిటరీ రిసిప్ట్ డిఆర్ అంటారు. కానీ అవి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వెలుపల, అంటే యుఎస్ వెలుపల, ఉదాహరణకి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటే వాటిని గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ జీడిఆర్ అంటారు. కాబట్టి చాలా సింపుల్ టర్మ్స్లో మనం ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రశ్న రావచ్చు, చాలా సింపుల్గా దీని సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు మనం సెకండరీ మార్కెట్ల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ప్రైమరీ మార్కెట్లో కంపెనీ ఇన్వెస్టర్లకు షేర్లు మొదటగా ఇష్యూ చేస్తుంది. అయితే సెకండరీ మార్కెట్ ఆ షేర్లకు లిక్విడిటీని అందిస్తుంది. అంటే షేర్లు మార్కెట్లోకి వచ్చాక అవి స్వేచ్ఛగా ట్రేడ్ చేయబడతాయి. అక్కడ కొనుగోలుదారులు కూడా ఉంటారు, అమ్మేవారు కూడా ఉంటారు. ఉదాహరణకి మనం ఎస్బీఐ బ్యాంక్ను తీసుకుందాం. ఈరోజు ఎవరైనా ఎస్బీఐ షేర్లు కొనాలనుకుంటే వారు నేరుగా కొనవచ్చు, ఎక్స్చేంజ్ ద్వారా కొనవచ్చు. అలాగే ఎవరికైనా అమ్మాలనిపిస్తే వారు కూడా అమ్మవచ్చు. ఇదే లిక్విడిటీ. ఇది మనకు సెకండరీ మార్కెట్ అందించే ఒక విధమైన సౌకర్యం. ఈ లిక్విడిటీని మనకు సెకండరీ మార్కెట్ అందిస్తుంది. అందువల్ల ఇప్పటికే ఉన్న షేర్ కొనుగోలుదారులు సెకండరీ మార్కెట్లలో లావాదేవీలు చేయవచ్చు. వారు కొనుగోలు చేయవచ్చు, అమ్మ కూడా చేయవచ్చు. ఇప్పుడు చూద్దాం, సెకండరీ మార్కెట్లో కొన్ని మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఆ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరు? వాటి వల్లే ట్రేడ్ సెకండరీ మార్కెట్లలో జరగగలుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్. ముందుగా ఎక్స్చేంజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ భారతదేశంలో 2 ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి రెండింటిలోనూ మాట్లాడితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటేనే ఎన్ఎస్ఈ. 95% ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కేవలం ఎన్ఎస్ఈలోనే జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లు ఇన్వెస్టర్లకు ఒక ప్లాట్ఫారంను అందిస్తాయి. ఎవరైనా ఏదైనా సెక్యూరిటీలో కొనుగోలు చేయవచ్చు లేదా తన దగ్గర ఉన్న సెక్యూరిటీని అమ్మవచ్చు. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ తన ఆథరైజ్ వ్యక్తులను, మెంబర్లను నియమిస్తుంది. వారు తర్వాత ట్రేడింగ్ ప్లాట్ఫారంను అందిస్తారు. ఆ తర్వాత ఆ ఆథరైజ్ వ్యక్తులు లేదా ఎక్స్చేంజ్ మెంబర్లు తమ క్లయింట్లకు ఆ ప్లాట్ఫారంను ఇస్తారు. దాంతో క్లయింట్లు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు మరియు ట్రాన్సాక్షన్ను సులభతరం చేయగలరు. కొనుగోలు మరియు అమ్మకాలు చేయగలరు, షేర్లలో, ఈక్విటీలలో కూడా. ఇవి అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఫంక్షన్లు. తర్వాత టాపిక్ ట్రేడింగ్ గురించి. ఏదైనా సెక్యూరిటీని కొనుగోలు చేయడం లేదా అమ్మడం కోసం ఫార్మల్ కాంట్రాక్ట్ను ట్రేడింగ్ అంటారు. మీరు ఏదైనా సెక్యూరిటీని కొనుగోలు చేసినప్పుడు లేదా అమ్మినప్పుడు, అంటే కొనుగోలు లేదా అమ్మినప్పుడు, అందుకే ఇది ఒక కాంట్రాక్ట్ అవుతుంది. దీనిని ట్రేడింగ్ అంటారు.
నేను మీరు ట్రేడింగ్ చేస్తున్నారని చెప్పినప్పుడు దాని అర్థం మీరు ఏదో ఒకటి కొనుగోలు చేస్తున్నారని, ఏదో ఒకటి అమ్ముతున్నారని. ఏదైనా ప్లాట్ఫారంలో, ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్లో, భారతదేశంలో మీరు కొనుగోలు లేదా అమ్మకాలు చేసినప్పుడు ఆ రోజు ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ మరియు రిస్క్ మేనేజ్మెంట్గా పరిగణించబడుతుంది. ఇవి కూడా ఎక్స్చేంజ్లు మనకు అందిస్తాయి. క్లియరింగ్, సెటిల్మెంట్ అనేది ట్రాన్సాక్షన్ తర్వాత జరిగే సౌకర్యాలు. ఇవి మీకు లభిస్తాయి అంటే మీరు ట్రాన్సాక్షన్ పూర్తి చేశారు. ఇప్పుడు క్లియరింగ్, సెటిల్మెంట్ అంటే మీరు షేర్లు కొనుగోలు చేస్తే ఎవరో ఒకరు వాటిని అమ్మే ఉంటారు కదా, కాబట్టి అతని డీమ్యాట్ ఖాతా నుండి షేర్లు మీ దగ్గరికి వస్తాయి మరియు మీరు ఇచ్చిన డబ్బు ఆ ఇన్వెస్టర్కి వెళ్తుంది. కాబట్టి ఈ క్లియరింగ్ సౌకర్యం కూడా ఒక విధంగా సెకండరీ మార్కెట్ల భాగమే. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ సెల్, ఎన్ఎస్సి, బిఎస్సి, మనకు ఉన్న అన్ని ఎక్స్చేంజీలకు రిస్క్ మేనేజ్మెంట్ సెల్ ఉంటుంది. ఈ రిస్క్ మేనేజ్మెంట్ సెల్ పనిచేస్తుంది కేవలం ఇన్వెస్టర్ కోసం మాత్రమే, అంటే ఇన్వెస్టర్ నష్టాలు పెరగకుండా చూసేందుకు. అన్ని రిస్క్ మేనేజ్మెంట్ సెల్లు, ఎన్ఎస్సి, బిఎస్సి వంటి ఎక్స్చేంజీలకు ఆథరైజ్డ్ మెంబర్లు, మధ్యలో ఉన్న బ్రోకర్లు, సెక్యూరిటీ మార్కెట్లో ట్రేడ్ చేసేవారు, వారందరికీ కూడా రిస్క్ మేనేజ్మెంట్ సెల్ ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తిగత ఇన్వెస్టర్పై నిఘా ఉంచుతుంది, అంటే వారి సెక్యూరిటీ, వారి నష్టం మీద నిఘా ఉంచి వాటిని నియంత్రించేందుకు పనిచేస్తుంది. ఈ సందర్భాల్లో, అంటే మార్కెట్లో హై వోలాటిలిటీ ఉన్నప్పుడు, రిస్క్ మేనేజ్మెంట్ సెల్ చాలా యాక్టివ్గా మారుతుంది మరియు ఇన్వెస్టర్కు ఎక్కువ నష్టం జరగకుండా దాన్ని నివారిస్తుంది. ఇప్పుడు మనం మార్కెట్ పార్టిసిపెంట్స్ మరియు వారి కార్యకలాపాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా వస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ అంటేనే నేను మీకు చెప్పినట్టు అక్కడ కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు ఉంటారు. అంటే ఏదైనా సెక్యూరిటీని కొనాలనుకునేవారు అక్కడే ఉంటారు, అలాగే ఏదైనా సెక్యూరిటీని అమ్మాలనుకునేవారు కూడా అక్కడే ఉంటారు. మీకు ఏదైనా కొనాలి లేదా అమ్మాలి అనిపిస్తే ఆ లావాదేవీని మీరు ఇక్కడ చేయవచ్చు. లిస్టెడ్ సెక్యూరిటీలలో, అంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన అన్ని సెక్యూరిటీలను మనం కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. అందువల్ల మీరు లిస్టెడ్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టినప్పుడు అది స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి ద్వారా జరుగుతుంది. నేను మీకు చెప్పినట్లుగా ఈ రెండు మన ప్రధాన ఇండెక్స్లు, ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లు మరియు ఎక్కువగా ట్రేడింగ్ వాల్యూమ్ ఎన్ఎస్సిలోనే జరుగుతుంది. ఇప్పుడు డిపాజిటరీల గురించి మాట్లాడుకుందాం. డిపాజిటరీలు అనేవి మీ పెట్టుబడులను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచే సంస్థలు. అంటే మీరు చేసిన అన్ని పెట్టుబడులు, మీ షేర్లు, మీ డిబెంచర్లు ఇవన్నీ పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో ఒక డిపాజిటరీ వద్ద ఉంటాయి. ఈ డిపాజిటరీ వాటిని తన వద్ద ఎలక్ట్రానిక్ రూపంలో యూనిట్లుగా ఉంచుతుంది. మీరు చేసే పెట్టుబడులు అన్నీ ఒక విధంగా డిపాజిటరీ వద్ద సురక్షితంగా ఉంటాయి. ఇన్వెస్టర్లు డిపాజిటరీలో ఖాతా ఓపెన్ చేయాలంటే రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ ద్వారా చేయాలి. ప్రస్తుతం భారతదేశంలో 2 డిపాజిటరీలు ఉన్నాయి, సిడిఎస్ఎల్ మరియు ఎన్ఎస్డిఎల్. సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఇవే 2 అధికారిక డిపాజిటరీలు. అందరూ వీటిలో ఒక అధికారిక డిపాజిటరీ పార్టిసిపెంట్ ద్వారా ఖాతా ఓపెన్ చేయాలి. ఎవరైనా బ్రోకర్, మన ఎన్ఎస్సి, బిఎస్సి సభ్యులు వీరిలో ఎవరైనా రిజిస్టర్ కావచ్చు. అలాగే ఏ ఇన్వెస్టర్ డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేసినా అది లోనైనా రిజిస్టర్ చేయవచ్చు. అలాగే వారు కొనుగోలు చేసే షేర్లు అన్నీ ఈ అధికారిక పార్టిసిపెంట్ల వద్ద ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటాయి. ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్లు మరియు స్టాక్ బ్రోకర్ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే మనం చర్చించినట్లుగా ఇవి ఆ సభ్యులు, వారు అధికారిక పార్టిసిపెంట్లు, వారు అధికారిక సభ్యులు, అంటే ఎన్ఎస్సి మరియు బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లకు చెందినవారు. వీరికి ఎన్ఎస్సి ట్రేడింగ్ ప్లాట్ఫారంను ఉపయోగించే అధికారిక అనుమతి ఉంది. అంటే ఎన్ఎస్సి వారు అధికారిక భాగస్వామిగా, సభ్యుడిగా నియమించినవారు. మీరు ముందుగా ఇన్వెస్టర్లను ఇందులో పాల్గొనించవచ్చు అని అనుమతి ఇచ్చారు. ఈక్విటీ మార్కెట్లలో, ఎక్స్చేంజీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరికైనా ఎన్ఎస్సి అధికారిక సభ్యత్వం ఉంటే వారు ఎన్ఎస్సిలో ట్రేడ్ చేయవచ్చు. బిఎస్సి సభ్యత్వం ఉంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన అన్ని కంపెనీల్లో కొనుగోలు మరియు అమ్మకాలు చేయవచ్చు. అందువల్ల ఒక స్టాక్ సభ్యుడు లేదా మార్కెట్ పార్టిసిపెంట్ యొక్క ప్రధాన పని ఏమిటంటే తన ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆ నిర్దిష్ట ఎక్స్చేంజ్ ద్వారా షేర్ మార్కెట్లో చేయించడమే. అధీకృత వ్యక్తులు, ఆథరైజ్డ్ పర్సన్ అనేవారు ఏజెంట్లుగా ఉంటారు. అర్థం ఏదైనా, ఆథరైజ్డ్ పర్సన్ అనేవారు బ్రోకర్లు. ఇప్పటికే నసి, బిఎస్సిలో రిజిస్టర్ అయిన మెంబర్లు తమకు ఏపీలను నియమించుకోవచ్చు. ఆథరైజ్డ్ పర్సన్లను మీరు నియమించుకోవచ్చు, అంటే సబ్బ్రోకర్లను నియమించుకోవచ్చు. సబ్బ్రోకర్లు ఉన్నప్పుడు వారు తమ వద్ద క్లయింట్ల ఇన్వెస్ట్మెంట్ను నిర్వహించవచ్చు. అంటే చెప్పాలంటే ఒక పెద్ద బ్రోకర్ నసి మరియు బిఎస్సి మెంబర్షిప్ తీసుకున్నాడు, అతను తన కింద సబ్బ్రోకర్లను నియమించుకోవచ్చు. అందువల్ల ఒక ఎంటిటీ సబ్బ్రోకర్గా రిజిస్టర్ అయితే దాన్ని ఆథరైజ్డ్ పర్సన్ అని పిలుస్తారు మరియు ఈ ఇద్దరు ఆథరైజ్డ్ పర్సన్లు నసి మరియు బిఎస్సి వద్ద రిజిస్టర్ చేయబడాలి. ఇప్పుడు కస్టోడియన్ గురించి మాట్లాడుకుందాం. కస్టోడియన్ అనేది ఒక ఎంటిటీ. ఇది పెద్ద క్లయింట్ల ఫండ్స్ మరియు సెక్యూరిటీలను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు
ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వంటి సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఇవి ఏ విషయాల్లో సహాయం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. క్లయింట్ల సెక్యూరిటీస్ మరియు ఫండ్స్ ఖాతాలను నిర్వహించడం, క్లయింట్లకు వారి సెక్యూరిటీస్కు సంబంధించిన లాభాలు మరియు హక్కులను సేకరించడం, అలాగే క్లయింట్ల పోర్ట్ఫోలియోపై తీసుకున్న లేదా తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి సమాచారం ఇవ్వడం, ఇవి అన్నీ కస్టోడియన్ చేసే పనులు. అంటే ఈ అన్ని పనులను కస్టోడియన్ నిర్వహిస్తాడు. ఇప్పుడు మనం క్లియరింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుందాం. క్లియరింగ్ కార్పొరేషన్ను ఒక విధంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఏర్పాటు చేశారు. క్లియరింగ్ కార్పొరేషన్ పెట్టుబడిదారులు అంటే డబ్బు పెట్టినవారు లేదా పెట్టుబడి చేసినవారు, అలాగే డబ్బు తీసుకున్నవారు అంటే షేర్లు అమ్మిన వారికి సమయానికి చెల్లింపులు అందేలా చూసుకుంటుంది. అంటే ఇది ఒక విధంగా క్లియరింగ్ కార్పొరేషన్ పని. క్లియరింగ్ మరియు క్లియరింగ్ కార్పొరేషన్ అనేది ఒక ఎక్స్చేంజ్ కూడా కావచ్చు లేదా ఒక ప్రత్యేక లీగల్ ఎంటిటీ కూడా కావచ్చు. క్లియరింగ్ బ్యాంకులు అనేవి క్లియరింగ్ మెంబర్స్ మరియు క్లియరింగ్ కార్పొరేషన్స్ మధ్య ఒక ముఖ్యమైన మధ్యవర్తిగా పనిచేస్తాయి. కాబట్టి క్లియరింగ్ మెంబర్స్ బాధ్యత ఏమిటంటే ట్రేడ్ స్టాక్ ఎక్స్చేంజ్పై జరిగే రోజు వారి ఖాతాలో క్లియరింగ్ బ్యాంక్లో నిధులు అందుబాటులో ఉండేలా చూసుకోవడం, తద్వారా ఆ ట్రేడ్స్ వల్ల ఏర్పడే బాధ్యతలను తీర్చగలుగుతారు. మీరు చేసిన అన్ని ట్రేడ్స్ను సెటిల్ చేయడం, మీరు చేసిన అన్ని అమ్మకాలను సెటిల్ చేయడం అనేది ఒక విధంగా మీ క్లియరింగ్ బ్యాంక్ పని. తదుపరి అంశం ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపెంట్స్. మన సెక్యూరిటీస్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే, సెక్యూరిటీస్ మార్కెట్లో కొనుగోలు మరియు అమ్మకాలు చేసే సంస్థలు ఏవేవి ఉన్నాయి మరి అర్థం చేసుకుందాం. మొదటగా మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ట్రస్ట్గా స్థాపించబడి ప్రజల పొదుపులను సమీకరించి ఆ తర్వాత వాటిని ఏదైనా ఆసెట్ క్లాస్లో పెట్టుబడి పెడతాయి. ఆ ఆసెట్ క్లాస్లో కూడా ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడి ఉంటుంది. మీరు పెట్టుబడి చేసే స్కీమ్కు ఒక నిర్వచిత పెట్టుబడి లక్ష్యం ఉంటుంది. అలాగే ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి చేసే ఇన్వెస్టర్లందరి సాధారణ పెట్టుబడి లక్ష్యం ఉంటే వారు అందరూ ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి చేసి తమ పెట్టుబడి లక్ష్యాలను సాధించవచ్చు. మేము మ్యూచువల్ ఫండ్స్ గురించి సిరీస్ 5లో చాలా వివరంగా కవర్ చేశాము. మ్యూచువల్ ఫండ్కు సంబంధించిన మరిన్ని సమాచారం కోసం మా వీడియోలను కూడా చూడవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రధాన వ్యాపారం ఆసెట్లను ఇన్సూర్ చేయడం. అందువల్ల సాధారణంగా చూస్తే ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద చాలా పెద్ద మొత్తంలో కార్పస్ లేదా నిధుల ప్రవాహం వస్తుంది. కాబట్టి అవి ఈ నిధుల ప్రవాహంలో పాల్గొంటాయి. ఎక్స్చేంజీల ద్వారా ఈ నిధులను ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. మన ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చాలా పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లలో పెట్టబడ్డాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ఒక విధంగా పెట్టుబడి పెడితే పార్టిసిపెంట్లు ఈక్విటీల్లో పాల్గొంటారు. దీనిని ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అనేవారు భారతదేశం వెలుపల స్థాపించబడి ఇన్కార్పొరేట్ చేయబడ్డ సంస్థలు, కానీ వారు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు మరియు వారు తప్పనిసరిగా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. అర్థం ఏమిటంటే ఎవరైనా బయట స్థాపించబడిన లేదా బయట ఇన్కార్పొరేట్ అయిన సంస్థ భారతదేశం వెలుపల ఉన్నవారు భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే దాన్ని మనం ఎఫ్పిఐ అంటాం. దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. పెట్టుబడి పెట్టడానికి సెబీ అనుమతి తప్పనిసరి. కార్పొరేట్ ట్రెజరీలు అంటే పెద్ద కార్పొరేట్లు, పెద్ద కంపెనీలు ఉంటాయి. వాటికి కొన్ని ట్రెజరీలు ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంత మిగిలిన డబ్బు ఉంటుంది. అది బిజినెస్లో కొంతకాలం ఉపయోగపడదు. అందుకే వారు ఆ డబ్బును పెట్టుబడిగా వేస్తారు. ఏదైనా ఆస్తి తరగతిలో, మార్కెట్ ద్వారా, ఏదైనా ఎక్స్చేంజ్ ద్వారా లేదా ఏదైనా సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టినప్పుడు ఒక విధంగా వారు కూడా మార్కెట్లో భాగస్వాములు అవుతారు మరియు వారిని సంస్థాగత భాగస్వాములు అని కూడా పిలుస్తారు. కాబట్టి కార్పొరేట్ ట్రెజరీలు కూడా ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపెంట్లుగా పరిగణించబడతారు. ఇప్పుడు రిటైల్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుదాం. రిటైల్ ఇన్వెస్టర్ అంటే ఒక నిర్దిష్ట ఇన్వెస్టర్, అతనిని రిటైల్ ఇన్వెస్టర్గా పరిగణిస్తారు. ఒకే వ్యక్తి అయినా అతను కూడా ఈక్విటీ మార్కెట్లలో లేదా ఏదైనా మార్కెట్లో, డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని రిటైల్ పార్టిసిపేషన్ అంటారు. ఒక వ్యక్తిగత వ్యక్తి ఈక్విటీ మార్కెట్లో కొనుగోలు లేదా అమ్మకాలు చేస్తే అతనిని మనం రిటైల్ ఇన్వెస్టర్గా పిలుస్తాం. రిటైల్ అనేది ఒక విధంగా చాలా పెద్ద వర్గం, అంటే ఇన్వెస్టర్లలో చాలా పెద్ద వర్గాన్ని మనం రిటైల్గా పరిగణిస్తాం. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒక రిటైల్ పార్టిసిపేషన్ అంటే దాని విలువ 2 లక్షల వరకు లేదా 2 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ డేట్ను రిటైల్ ఇన్వెస్టర్గా పరిగణిస్తారు. ఇది అంతా చాప్టర్ నంబర్ 2 నుండి, అంటే పిఎంఎస్ ఎగ్జామ్కు సంబంధించినది. పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ సిరీస్లో ఇది 2వ అధ్యాయం. మొత్తం 12 అధ్యాయాలు ఉండబోతున్నాయి. నేను మీకు మళ్ళీ చెప్పుతున్నాను, పిఎంఎస్ ఎగ్జామ్లో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 6 అధ్యాయాలు చాలా ప్రాథమికంగా ఉంటాయి. పిఎంఎస్ నిర్వచనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. అది 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉంటుంది.
ఈ చివరి 6 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవిగా ఉండబోతున్నాయి. సిలబస్లో 65 నుండి 70% భాగం ఉంది. మీకు 7వ నుండి 12వ అధ్యాయాల వరకు వస్తుంది. మొదటి 6 అధ్యాయాలు ప్రాథమికమైనవి మరియు సుమారు 30% మొదటి 6 అధ్యాయాల నుంచే వస్తుంది. అంటే మీ 30 మార్కులు మొదటి 6 అధ్యాయాల నుంచే వస్తాయి. అంటే ఒక్కో అధ్యాయంలో నుంచి 5 లేదా 6 మార్కులు మాత్రమే వస్తాయి. కాబట్టి నేను ఈ రోజు మీకు చెప్పింది చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పాను మరియు ఈ అధ్యాయంలో నుంచి మీరు 4 నుండి 5 ప్రశ్నలు రావచ్చని ఊహించవచ్చు. మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ అధ్యాయానికి సంబంధించినవి. ఒక లిస్టెడ్ కంపెనీ కొన్ని ఎంపిక చేసిన వ్యక్తులకు షేర్లు ఇష్యూ చేస్తే ఇది రైట్ ఇష్యూ కాదు, పబ్లిక్ ఇష్యూ కూడా కాదు. అప్పుడు దాన్ని ప్రిఫరెన్షియల్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్ లేదా ప్రైవేట్ ఈక్విటీ అంటారు. నేను చాలా స్పష్టంగా చూశాను ప్రైవేట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనేది. ఇది కొన్ని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడుతుంది. దీనిని రైట్ ఇష్యూ కాదు, పబ్లిక్ ఇష్యూ కూడా కాదు అని అంటారు. కాబట్టి సమాధానం ఏమిటంటే ప్రిఫరెన్షియల్ ఇష్యూ. క్రింది వాటిలో ఏది సెక్యూరిటీ యొక్క పబ్లిక్ ఇష్యూ కోసం అవసరమైనది? ఆ డెట్ ఇష్యూ పరిమాణం 5,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. ఆ డెట్ ఇన్స్ట్రుమెంట్ తప్పనిసరిగా క్రెడిట్ రేటెడ్ డెట్ ఇష్యూ అయి ఉండాలి మరియు ప్రిన్సిపల్ మరియు వడ్డీ చెల్లింపులకు గ్యారంటీ ఉండాలి. డెట్ ఇన్స్ట్రుమెంట్కు కనీస కూపన్ నిర్వచించబడినదిగా ఉండాలి. కాబట్టి దీని సమాధానం చాలా స్పష్టంగా ఉంది. సరైన సమాధానం బి అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్లు తప్పనిసరిగా క్రెడిట్ రేటెడ్ అయి ఉండాలి. అంటే ఒక విధంగా ఎప్పుడైనా డెట్ సెక్యూరిటీ ఇష్యూ చేసినప్పుడు ఆ డెట్ ఇన్స్ట్రుమెంట్లు తప్పనిసరిగా క్రెడిట్ రేటెడ్ అయి ఉండాలి. క్రెడిట్ రేటింగ్ దానికి చాలా అవసరం. మీరు ఒక డెట్ సెక్యూరిటీని పబ్లిక్గా ఇష్యూ చేసినప్పుడు కింద పేర్కొన్నవి సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క ఫంక్షన్లు: లిక్విడిటీని అందించడం, ప్లాట్ఫారంను అందించడం మరియు పబ్లిక్ కంపెనీల గురించి సమాచారం ఇవ్వడం. అందువల్ల సెకండరీ మార్కెట్ అనేది లిక్విడిటీని కూడా ఇస్తుంది. అది ప్లాట్ఫారంను కూడా అందిస్తుంది మరియు మనకు అవసరమైన అన్ని సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఏదైనా పబ్లిక్గా లిస్ట్ అయిన కంపెనీలు ఉన్నప్పుడు సమాధానం పైవన్నీ. 4వది, ఇంటర్మీడియరీ ఒక ఇష్యూలో అన్సబ్స్క్రైబ్ అయిన భాగాన్ని కొనుగోలు చేయడానికి తీసుకునే బాధ్యతను సూచిస్తుంది. ఇది ఐఎఫ్యు ప్రారంభ దశలో జరుగుతుంది. దీనిని హార్డ్ అండర్ రైటింగ్, సాఫ్ట్ అండర్ రైటింగ్, రివోకబుల్ అండర్ రైటింగ్ మరియు ఇరివోకబుల్ అండర్ రైటింగ్ అంటారు. కాబట్టి సమాధానం 4వది అంటే హార్డ్ అండర్ రైటింగ్. ప్రశ్న నంబర్ 5. ట్రేడ్ దట్ ఈస్ స్క్వేర్ డ్యూరింగ్ ద డే డస్ నాట్ రిక్వైర్ డెలివరీ ఆఫ్ షేర్స్, ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై ఎక్స్చేంజ్, క్యాన్సిల్డ్ బై ద ఎక్స్చేంజ్, ఈజ్ నాట్ కన్సిడర్ ఇన్ క్యాల్కులేటింగ్ ట్రేడింగ్ వాల్యూమ్స్. అంటే ఇంటర్నేనో మీరు కొనుగోలు చేసిన వాటిని అదే రోజు అమ్మేసినట్లయితే ఆ ట్రేడుకు షేర్స్ డెలివరీ అవసరం లేదు. అందుకే సమాధానం ఏ. అందువల్ల ఆ ట్రేడుకు షేర్స్ డెలివరీ అవసరం లేదు, ఎందుకంటే ఆ ట్రేడ్ అదే రోజు ముగిసిపోయింది. అందుకే గైస్, ఈ డేటా అంతా చాప్టర్ నంబర్ 2 సిరీస్ 21 అంటే 21 PMSలోని చాప్టర్ నంబర్ 2 సెక్యూరిటీస్ మార్కెట్కు సంబంధించినది. ఈ డేటా అంతా చాప్టర్ నంబర్ 2 నుంచే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ ఇవ్వండి. అలాగే మా చాప్టర్ నంబర్ 1 కూడా చూడొచ్చు. దయచేసి రాబోయే చాప్టర్ల వీడియోలను కూడా మిస్ అవ్వకండి. ధన్యవాదాలు.